ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు జనాలు విపరీతంగా వచ్చారు. దాని ద్వారా పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు, భయంకరంగా జనాలు వస్తున్నారు అనేటువంటి ఒక వాదన. రెండో వాదన ఏంటంటే ఇటీవల పబ్లిక్ మీటింగ్లకు సంబంధించి కావచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్ కండక్ట్ చేసినటువంటి మీటింగ్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వస్తే అలాంటి ఘటన జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయన తక్కువ మందితో వచ్చి ఆ కాలేజీని సందర్శించి వెళ్తే బాగుంటుందని చెప్తున్నారు. దాంట్లో తప్పేముంది అనేది పోలీసుల సైడ్ నుంచి, టీడీపీ నుంచి వస్తున్నటువంటి వర్షను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం కదులుతారు సార్. తక్కువ మంది అంటే జనం ఎంతమంది రావాలి? తక్కువ మంది. జగన్ తోటి ఎంతమంది? 10 వెహికల్స్ రావన్నారు. మీరు 10 వెహికల్స్ వస్తాం. మేము దాన్ని ఇంక మించదలుచుకోవాలా. మీరు చెప్పిన కండిషన్ మేము పాటిస్తాం. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం తమంతరు తాము కదులుతున్న ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి మీరు ఆపగలరా? ఓకే. మీరు కంట్రోల్ చేసుకోండి. పోలీసులు పెట్టి మీరు కంట్రోల్ చేసుకోండి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బాధ్యులు అవుతాడు? ఇప్పుడు ప్రజల్ని మీరు అసలు ఆయన ఫ్రీగా వదిలితే ఈ గొడవంతా ఉండదు కదా. ఎందుకు ఆయన పర్యటన మీరు కండిషన్స్ పెడుతున్నారు? అంటే ఏమోలో he will go to the destination, he will speak to the people, he will address the issue and he will come back. ఓకే. మార్గ మధ్యంలో ప్రజలు ఎవరు ఉండటానికి లేదు. ఏం బర్రెలు పెడతారా? జంతువులు పెడతారా? గాడిదలు పెడతారా? తోలండి, వాటిని కూడా తోలేమైనా తోలండి. ప్రజలు ఎక్కువ మంది రావడానికి వీల్లేదు. ప్రజల్లోకి ఎవరు వస్తారు? ప్రజలు కలిస్తారు వచ్చేది. ప్రతిపక్ష నేత ప్రజలనే కదా కలిసేది. మీరు ప్రజలను కలవనివ్వరు, ఆయన మాట్లాడినవాడు. మీరు ఆయన మాట్లాడుకుంటుంటే ఈయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడు? ఈయన అసెంబ్లీకి ఎందుకు రాడు? ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకున్నా దాన్ని కూడా మీరు ఆడెందుకు ప్రెస్ మీట్ పెడతారు? ప్రజల్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు, ప్రజలతో మాట్లాడినివ్వండి. ఓకే. వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్ నౌ? భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డిని చూసి? ప్రభుత్వం గడగడలాడిపోతుందా? పోలీసు యంత్రాంగం మీకు సహకరించట్లేదా? పోలీసులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉండిపోయారా? నేను నాతోటి ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడాడు వైజాగ్ లోనే. అశోక్ గారు మామూలుగా చెప్పకూడదని నేను చెప్తున్నా సార్. చెప్పండి. బట్ ఐ విల్ నాట్ రివీల్ హిస్ నేమ్. ఓకే. చాలా సర్కాస్టిక్ గా చెప్పాడు. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఒక ఫ్లెక్సీ కూడా కట్టుకోనికుండా పోలీసుల్ని రోడ్ల మీద తిరిగి ఫ్లెక్సీలు ఎక్కడ ఉంటే చించేయమని చెప్తున్నారండి అన్నాడు. ఓకే. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలకే భయపడే ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమేనా? ఇది ఎవరు చెప్పారు? నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు. ఓకే. ఓకే. సామాన్య ప్రజలు కాదు. అంటే పోలీసుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని విధానాల్ని వ్యతిరేకించే పోలీసులు ఉన్నారు. మేము అడుగుతున్న అదే పోలీసు ఆఫీసర్స్ ని, పోలీసు డిపార్ట్మెంట్ ని, దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి మీరందరూ కూడా సహకరించండి. వాళ్ళు ఏం చేస్తారు సార్? కాదు సార్, హోంమంత్రి గారు ఆదేశాలు ఇవ్వకుండా వాళ్ళైనా ఏం చేయగలరు? వాళ్ళు ఎంత జగన్ మీద అభిమానం ఉన్నా, లేదంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉంటుంది మళ్ళీ జగన్ వస్తే ఏమైద్దో అని. సో హోంమంత్రి గారి ఆర్డర్స్ని పోలీసులు ఫాలో అవ్వాల్సిన ఇష్యూ ఉంటుంది. పాపం వాళ్ళు ఏం చేస్తారు? మీరు వాళ్ళంటే అంటే ఏమి సార్? ఇప్పుడు హోంమంత్రి ఆర్డర్స్ ఇస్తే పోలీసులు ఫాలో అవుతారా? హోంమంత్రి తర్వాత పైన వాళ్ళు ఇస్తే ఫాలో అవుతారు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు సార్. ఓకే. ఎవరైనా సరే హోంమంత్రి దగ్గర ఏముంది? ఊరక మాట్లాడటం తప్పితే. ఆవిడ ఆర్డర్లు గేట్లు ప్రెస్ మీట్ వరకు హోంమంత్రి గారు బాగా మాట్లాడతారు అనుకోవాలి. ఓకే. బట్ పర్యవేక్షణ విషయంలో మొత్తం జరిగేటప్పుడు హోంమంత్రి రాష్ట్రంలో జీరో కదా, దళిత బిడ్డ కదా, అందులో మహిళ కదా. ఓకే. ఆవిడ ఎక్కువ చలాయించినా సరే ఏంటి రెచ్చిపోతుందని వాళ్ళే అంటారు. పవన్ కళ్యాణ్ గారు లాగా. కాబట్టి షీ నో హర్ లిమిట్స్. పోలీసు ఇప్పుడు పక్కన పెడదాం, హోమ్ మినిస్టర్ గా ఆర్డర్స్ ఇవన్నీ పక్కన పెడదాం సార్. ఇప్పుడు వాళ్ళదేం చెప్పట్లేదు, మాకు హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్లు ఉన్నాయని చెప్పట్లా, మాకు ముఖ్యమంత్రి గారు ఆర్డర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ స్పీకర్ ఆర్డర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే. ఈ ఏరియాలో ముఖ్యమంత్రి అయినా హోంమంత్రి అయినా
స్పీకరే. ఓకే. ఇంకా హోంమంత్రి కూడా అడగబోయి చెల్లుడు కొట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఈ రేంజ్లో ఇలా అడ్డుకుంటా ఉంటే గతంలో మనం చూస్తూ వచ్చాము చాలా సంఘటనలు, పొదిలికి సంబంధించినటువంటి ఘటన, అప్పుడు కూడా మీరు పక్కనే ఉన్నారు జగన్ గారి పక్కన, నేను కూడా చూస్తూ వచ్చాను. సో ఇప్పుడు అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలకే, పిలుపునివ్వనటువంటి కార్యక్రమాలకే ఆ రేంజ్లో జనాభా వచ్చినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా మీరు అందరూ కదిలి రండి, వైసీపీ శ్రేణులందరూ బయటికి రండి అని మాట్లాడినప్పుడు అడ్డుకోవడం సాధ్యమవుతుందా ఆ జనాభాని? సార్, ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేము మా శ్రేణులకు పిలుపునిస్తాం సార్, నో డౌట్. మేము కూడా ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోండి మీరు. వచ్చే ప్రజా తిరుగుబాటును కూడా మీరు అడ్డుకుంటారా? చూడండి ఏమవుతుందో. దేనికోసం వస్తున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఒక పబ్లిక్ ఇష్యూని అడ్రస్ చేయడం కోసం వస్తున్నాడు. అవును. ఈ రోజు అది ఒక ప్రభుత్వ ఫెయిల్యూర్ని, ప్రభుత్వం నడపాల్సినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజెస్ని లేదా మెడికల్ హాస్పిటల్స్ని ప్రభుత్వం నడపకుండా చేతులు ఎత్తేసి ప్రైవేట్ వాడికి ఇస్తున్నటువంటి దారాదత్తం చేస్తున్న అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. సో దాన్ని అలా చేయడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వమే నడపాలి అంటే మీరు నడపలేక మీరందరూ కూడా ఎందుకు కుంట్రోల్ అయిపోయారు? మీకు నడపడం, ప్రభుత్వం నడపడం చేత కావట్లేదా? ఒకటి చేత కాదు, ముగ్గురున్నారు కదండి కూటమిలాగా. కూటమి మొత్తం కూడా మీరు ప్రైవేటైజేషన్ కి అనుకూలంగానే ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విధానమే ప్రైవేటైజేషన్. ఆయన విధానం ఏంటంటే ప్రజలకు దూరంగా వెళ్ళిపోయి అడ్మినిస్ట్రేషన్ చేయటం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు, అందరూ చేతగాని వాళ్ళు, బుర్రలేదు, వేరే వాడు ఎవడని వచ్చి పరిపాలించాలి. అందుకే ప్రపంచం అంతా రండి దీన్ని మీరు ఫ్యాక్టరీలు పెట్టండి అంటే సౌత్ ఆఫ్రికా నుంచి సారా ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చి పెట్టారు. నకిలీ మద్యం, కల్తీ దుకాణాలు, ఆ ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఏ ఫ్యాక్టరీలు వస్తున్నాయి అనుకుంటే ఈ ఫ్యాక్టరీలు వచ్చేసినాయి.